యేసునామంలో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము అతి ముఖ్యమైన వచనం ఏమనగా, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని బట్టి చాలామంది హేళనగా మాట్లాడేవారు ఉన్నారు, చులకనగా చూసేవారు ఉన్నారు, అశ్రద్ధ చేసేవారు ఉన్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పేది సత్యం అనేటువంటి విషయం గ్రహించలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఏముందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం ఉంది. అంటే ప్రతి దేశంలో ప్రజలందరూ, ప్రతి ప్రాంతంలో ప్రజలందరూ, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, లింగ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అయితే పాపము వల్ల వచ్చు జీతము మరణమని వాక్యం ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అని ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తుని ఎంతమంది అయితే ఈ లోకంలో నమ్ముతారో వారు రక్షించబడతారని వాక్యం ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మనము పరిశీలించి చూసినట్టయితే, క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని ఉంది. అంటే యేసుక్రీస్తులో ఎంతమంది అయితే ఉండి, యేసుక్రీస్తుని ఎంతమంది అయితే విశ్వసించి, యేసుక్రీస్తు ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఎంతమంది అయితే స్థిరంగా ఉంటారో వారందరూ రక్షించబడతారు.